బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కేఆర్ లక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. ఆర్జీవీని కలవడానికి క్రీడా పోటీలకు వెళ్లేందుకు జగన్కు సమయం ఉంది కానీ తమ సమస్యలు వినేందుకు సమయం లేదా అని విమర్శించారు. అలాగే విధులకు హాజరు కావాల్సిందేనని జారీ చేసిన ఆర్డర్స్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న విజయవాడ వేదికగా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలతో నిరవధిక రిలే దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. అంగన్వాడీలు చట్టబద్ధంగా సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారికి అన్నిటికీ పని ఉంది. ఆర్జీవీ గారికి టైం ఇవ్వడానికి ఆయనకి సమయం ఉంది. లేదనుకుంటే అడుదాం ఆంధ్రాకి వెళ్ళడానికి ఆయనకి సమయం ఉంది. కానీ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి, వాళ్ళతో చర్చ జరపడానికి మాత్రం జగనన్న సమస్యల పరిష్కారం చేస్తారని ఆశతోటి ఆడపడుచులందరూ ఓట్లేస్తే ఓట్లు వేయించుకొని మోసం చేసేటటువంటి పని చేశారు. ఈ మోసానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్ని రోజులైనా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. రేపు 5వ తేదీ తర్వాత ఈ సమ్మెని మరింత ఉధృతం చేయబోతా ఉన్నాం. మొత్తం ఆల్ ట్రేడ్ యూనియన్ల ద్వారా ఆందోళన చేయబోతా ఉన్నాం. రాజకీయ పార్టీలను ఇందులో ఇన్వాల్వ్ చేయబోతా ఉన్నాం. మొత్తం రాజకీయ పార్టీలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఇతర కిసాన్ వాళ్ళు, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు ఉంటారో వాళ్ళందరూ యొక్క సంఘీభావంతో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతా ఉన్నాం. 5వ తేదీ నుండి రాష్ట్ర కేంద్రంలో నిరవధిక రిలే దీక్షలు ప్రారంభించబోతా ఉన్నాం. 24 గంటల రిలే దీక్షలు జరుగుతాయి. 2 రోజులు 3 రోజులు చూస్తాం. ప్రభుత్వం దిగిరాకపోతే వాటిని ఆమరణ నిరాహార దీక్షలుగా మారుస్తాం. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా విజయవాడకి తరలించే పని చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అవసరమైతే విజయవాడలోనే బైఠాయించే పని చేస్తాం తప్ప వీళ్ళ ఒట్టోపులకి చింతకాయలు రాలనట్టుగా ఈ ప్రభుత్వం బెదిరించే బెదిరింపులకి అంగన్వాడీలు భయపడరో, బెదిరింపు